లక్ష్మి ఓల్డ్ న్యూస్ పేపర్స్ అన్నీ తిరగేస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అలా పేపర్ చూస్తూ ఉండటం అంబిక చూసి సీరియస్గా ఆలోచించుకుంటూ ఇది ఏం చేస్తుంది అని లోపలికి వస్తుంది. అంబిక లోపలికి వచ్చి ఇలా అంటుంది, హే ఏం చేస్తున్నావే అని అడుగుతుంది. అలా అడిగితే పేపర్స్ చూస్తున్నానమ్మా అని అంటూ లక్ష్మి చెప్తుంది. చెప్పేసరికి ఏంటి పేపర్స్ చూస్తున్నావు, అయినా ఈ ఇంట్లో అందరూ నేను నెత్తిన పెట్టుకుంటున్నారని చెప్పి పొగరు కదా నీకు అని అంబిక అంటుంది. అప్పుడు లక్ష్మి అంటుంది, నాకెందుకు పొగరుంటుందమ్మా, నాకు అలా ఏమీ లేదు అని అంటూ చెప్పగానే అప్పుడు ఇలా అంటుంది, లేదే నీకు చాలా పొగరు వచ్చేసింది, అందరూ నిన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు, నువ్వు ఒక బ్రాండ్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు, అందరూ అలా పొగడటం వల్ల నువ్వు ఇక్కడిక్కడ లేవు, నువ్వు ఆకాశంలో తేలుతున్నావు అని అంటూ అంబిక అంటే, నేను అలా ఏమీ లేనమ్మా, ఏదో ఈ కంపెనీ కోసం మంచి పేరు రావాలని, విహారీ గారికి మంచి లాభాలు రావాలి, అలాగే నా వల్ల మంచి జరగాలని నేను చేస్తున్న చిన్న ప్రయత్నం అంతే అని అంటూ లక్ష్మి చెప్తుంది. ఓహ్ నువ్వు ఏదో ఒకటి తగలడు కానీ ఈ పేపర్స్ అన్నీ ఎందుకు తీసి అంత దీర్ఘంగా చూస్తున్నావు అని అంటూ అంబిక అంటుంది. లక్ష్మి అంటుంది, అయితే ఈ పేపర్స్ అన్నీ చూస్తున్నాను కానీ ఎందుకంటే విహారీ గారి వాళ్ళ నాన్న చనిపోయారు కదా, దాని గురించి ఏదైనా న్యూస్ కానీ ఏదైనా దొరుకుతుందేమో అని చెక్ చేస్తున్నానమ్మా అంతే అని అంటూ లక్ష్మి అంటుంది. ఒక్కసారిగా అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటే దాని గురించి నువ్వెందుకు చూస్తున్నావు అని అంటూ అడిగితే, మీ అన్నయ్య గారు కదా ఏదో ప్రాబ్లంతో చనిపోయారా, అసలు ఎవరైనా చంపారా ఏంటో తెలుసుకోవాలని అలా చూస్తున్నానమ్మా అంతే, మీ అన్నయ్య గారు కదమ్మా మీరు తెలుసుకోండి అని అంటూ లక్ష్మి అంటుంది. అలా అనేసరికి అంబిక ఇంకా అప్పుడు ఇలా అంటుంది, నీకెందుకే అవన్నీ నీకెందుకు అని కోపంగా అనేసి మళ్ళీ ఏడ్చినట్టుగా అది గుర్తుపట్టేస్తుందేమో అని ఏడ్చినట్టుగా చేస్తూ ఇలా అంటుంది. అయినా మా అన్నయ్య గురించి నీకెందుకే, మా అన్నయ్య ఎలాగో మాకు కాకుండా పోయాడు, మాకు దూరంగా వెళ్ళిపోయాడు మా అన్నయ్య అని ఏడుస్తూ, మా అన్నయ్యని మేము మర్చిపోతున్న సమయంలో మళ్ళీ ఎందుకే గుర్తు చేస్తావు అని అంబిక ఏడుస్తూ అక్కడ నుంచి సీరియస్గా చెప్పి, ఇంకొకసారి ఇవన్నీ ఆలోచనలు మానుకో అని కోపంగా వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోగానే లక్ష్మి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది, తనేదో చేస్తుంది అనేసి. ఆ తర్వాత విహారీ ఇంకా అక్కడి నుంచి ఆఫీస్కి వచ్చేస్తాడు. విహారీ లక్ష్మి రాగానే ఇంకా క్రాఫ్ట్ ప్రాజెక్టు గురించి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తారు. అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వటం, ప్రాజెక్టు చాలా బాగా సక్సెస్ అవ్వటం, ఆ ఐడియా అంతా తనది లక్ష్మిది, నాకెందుకు మీరు కంగ్రాచులేషన్స్ చెప్తారు, తనకు కూడా చెప్పాలి అని విహారీ అంటాడు. అప్పుడే లక్ష్మికి కూడా కంగ్రాచులేషన్స్ మేడం అని అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తారు. అంబిక చూసి చిరాకు పడుతూ ఉంటుంది. దీన్ని ఇంకా ఇంట్లో పని మనిషి దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాడు విహారీ, కొంచెం ఆగండి, దాన్ని నిన్ను ఇద్దరిని తొక్కి పడేసి నేను వస్తాను పైకి అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పగానే లక్ష్మి థ్యాంక్స్ చెప్పి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే కొత్తగా స్టైల్గా కారులో నుంచి దిగుతుంది సహస్ర. చాలా అందంగా తయారైపోయి కారులో నుంచి స్టైల్గా దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. సహస్రం చూసి అందరూ షాక్ అవుతారు. ఇక అప్పుడే సహస్ర అక్కడ వచ్చి హాయ్ బావా అని అంటూ మాట్లాడుతుంది. నేను ఎలా ఉన్నాను, నా ఎంట్రీ ఎలా ఉంది, నా సర్ప్రైజ్ అని అంటూ సహస్ర అంటుంది. ఏంటి సహస్ర నువ్వెందుకు వచ్చావు, నువ్వు ఇంటి దగ్గర ఉండాలి కదా అని విహారీ అంటాడు. అదేంటి బావా, నేను కూడా ఈ కంపెనీలో ఒక పార్ట్నర్ అయిపోయాను, నన్ను ఇంట్లో ఉండమని ఏం చేయమంటున్నావు, నేను కూడా ఇప్పటి నుంచి ఇక్కడే వర్క్ చేస్తాను అని సహస్ర అంటుంది. ఇక అప్పుడే అంబిక ఇలా అంటుంది, విహారీ కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, తన భార్య వచ్చింది, కంగ్రాచులేషన్స్ చెప్పరా, వెల్కమ్ చెప్పరా అని అంబిక అంటుంది. అందరూ వెల్కమ్ మేడం అని అంటూ ఉండగానే ఇంకా బొకే ఇస్తాడు విహారీ వాళ్ళకి. ఇంకా వాళ్ళు వెల్కమ్ చెప్తారు. అప్పుడు నవ్వుతూ ఉంటుంది సహస్ర, బావా నేను ఇక నుంచి ఈ లక్ష్మి చేసేది నేను చేస్తాను అని అంటూ సీరియస్గా అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, లక్ష్మి చేసేది నువ్వెలా చేస్తావు, అయినా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే సమయం కాదు అనేసి విహారీ అందరినీ వెళ్ళిపోమని చెప్పి ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్తాడు. లక్ష్మి ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి రా అని చెప్పి ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు సహస్రతో అంబిక ఇలా అంటూ ఉంటుంది, చూసావా నేను కాదని వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో అని అంటూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిన విహారీ సహస్ర లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి విహారీకి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గరగా ఉండి మాట్లాడుకుంటూ ఉండటం చూపిస్తూ ఇంకా అప్పుడు అంబిక అంటుంది, చూసావా సహస్ర వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారో, భార్యవి నువ్వు పక్కనే ఇక్కడ పెట్టుకొని నేను అసలు వదిలేసి విహారీ చూడు ఎలా ఉంటున్నాడు దాంతో అని అంటూ వాళ్ళకి దగ్గరైపోతుంది లక్ష్మి రోజు రోజుకి. అంటే అది ఎప్పుడో దగ్గరైపోయింది, అసలు నువ్వు దాన్ని విడదీయటానికే కదా నేను ఇక్కడ దాకా వచ్చింది అని సహస్ర అంటూ ఉంటుంది. ఏంటి సహస్ర ఏం మాట్లాడవు అంటే, మాట్లాడతాను పిన్ని, దాన్ని పద లోపలికి వెళ్దాం అని లోపలికి వెళ్తారు. బావా అని అంటూ లోపలికి వస్తే, ఏంటి సహస్ర అంటే, నేను ఈ లక్ష్మి చేస్తున్న బ్రాండ్కి నేనే మెయిన్ హెడ్గా ఉండాలి అనుకుంటున్నాను అని అంటూ సహస్ర
చెప్తుంది, అదేంటి లక్ష్మి ఇన్ని రోజులుగా తనే కదా ఈ ప్రాజెక్ట్ అంతా డీల్ చేస్తుంది, ఇప్పుడు సడన్గా మధ్యలో వచ్చి నేను చేస్తాను అంటే ఎలా అని విహారీ అంటాడు. అసలు లక్ష్మి ఇచ్చిన ప్రజెంటేషన్ తన ఐడియా నచ్చాయి కదా, ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, మధ్యలో నువ్వేంటి ఇలా చేస్తావు అని ఏంటో విహారీ నిన్ను యాక్సెప్ట్ చేయలేరేమో వాళ్ళు అని అంటంతో ఎవరు చేసినా చేయకపోయినా ఈ కంపెనీ నాది, నేను చేస్తాను. అయినా దానికంటే అది ఏదో గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుని అదే ఐడియా చేసింది అంటే దానికంటే ఎక్కువ చదువుకున్న నేను టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చాను, నేను అంతకంటే గ్రేట్గా చదువుకున్న నేను దాంతో పోటీ ఏంటి బావా, నేను దానికంటే ఎక్కువ బాగా చేసి చూపిస్తా అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడు విహారీ ఇలా అంటాడు, అది కాదు సహస్ర, దానికి టాలెంట్ కావాలి అంటే ఏ బావా నాకు టాలెంట్ లేదా, నేను చేస్తాను అని సహస్ర అంటుంది. అలా అనేసరికి సరే అయితే నువ్వే చదువు కానీ నేను ఒక విషయం చెప్తాను, మీరిద్దరూ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ప్రజెంటేషన్ ఇద్దరు ఇవ్వాలి, ఎవరిది బెస్ట్ అయితే వాళ్ళనే నేను ఓకే చేస్తాను అని విహారీ అంటాడు. అప్పుడు దీంతో నాకు పోటీనా, అసలు దీంతో నేను పోటీ ఎందుకు పడాలి అని సహస్ర అంటుంది. అలా అనేసరికి పోటీ ఉంటేనే కదా ఏదో ఒకటి తెలుస్తుంది, ఎవరి టాలెంట్ ఏంటో తెలుస్తుంది అని విహారీ అంటాడు. అయినా దీంతో నాకు పోటీ అక్కర్లేదు, నేనే ఉంటాను అని అంటే అది కుదరదు, లక్ష్మి ముందు నుంచి అసలు దీన్ని నిలబెట్టడానికి కారణం లక్ష్మి కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే, మీరిద్దరు ప్రజెంటేషన్ ఎవరు భాగిస్తారో వాళ్ళనే నేను ఓకే చేస్తాను అని విహారీ చెప్తాడు. అప్పుడే సహస్ర కోపంగా అంబిక ఇద్దరు బయటికి వస్తారు. అప్పుడు అంబిక అంటుంది సహస్రతో, చూసావా సహస్ర ఎలా చేస్తున్నారో అని అంటూ మాట్లాడుతూ ఉంటే అసలు దాంతో నాకు పోటీ ఏంటి పిన్ని, అసలు అది లెక్కే లేదు నాకు అని తిడుతూ ఉంటే లక్ష్మి బయటికి వస్తుంది. లక్ష్మిని చూసి ఏంటే నువ్వు రెచ్చిపోతున్నావా, మా బావ ఏదో నిన్ను పోటీ పడమన్నాడని చెప్పి అంటే చూడండి అమ్మా నాకు పోటీ అక్కర్లేదు, విహారీ గారి కంపెనీ బాగుపడితే అంతే చాలు నాకు అని అంటూ లక్ష్మి అంటుంది. నేను మీతో పోటీ పడాల్సిన అవసరం నాకు లేదమ్మా, నేను పోటీ పడను కూడా అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని తిడుతూ ఉంటుంది. అంతలో విహారీ లోపల నుంచి వచ్చి ఏంటి సహస్ర తనతో గొడవ పడమని చెప్పానా, పోటీగా నువ్వు కరెక్ట్గా పోటీ ఉంటే బాగా చేస్తారని నేను చెప్పాను, అంతేకాని ఇలా గొడవ పడమని కాదు అని విహారీ అంటే సరేలే బావా అని అంటూ కోపంగా అంటుంది. ఇక అప్పుడే ఫోన్ వస్తూ ఉంటే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది, డాక్టర్ ఫోన్ చేస్తూ ఉంటుంది సహస్రకి, తను టకా ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ ఇంకా లక్ష్మి అలా మాట్లాడేసరికి సహస్ర అంబిక అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతారు. ఇక అంతలో లక్ష్మిని చూసి విహారీ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా సహస్ర వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాగానే ఇంకా ఇంటి దగ్గర మళ్ళీ లక్ష్మి వచ్చి అందరికీ కాఫీలు టీలు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ ఇంట్లోకి సహస్ర వాళ్ళు వస్తూ ఉండగా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. సడన్గా సహస్ర చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటిది ఇది ఇంటికి వచ్చేసింది అని అనుకుంటూ ఉంటుంది. కంగారు పడుతూ అంబిక అంటుంది ఇదేంటి డాక్టర్ వచ్చింది అని అంటే విహారీ అంటాడు తను నీకు ట్రీట్ చేసిన డాక్టర్ కదా అని చెప్పి సహస్రని అడిగితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇదేంటి తను మన ఫ్యామిలీ డాక్టర్ కూడా కాదు, తెలిసింది కూడా కాదు, ఎందుకు వచ్చింది అని అంబిక అంటూ ఉంటుంది. లోపలికి వచ్చేసి సహస్ర అలా చూస్తూ ఉంటుంది. హాయ్ సహస్ర ఎలా ఉన్నావు అని అంటూ డాక్టర్ అంటే నేను బాగానే ఉన్నాను, మీరేంటి ఇలా అని అంటే నిన్ను చెక్ చేద్దామని ఒకసారి నేను అడిగాను, మీరు మళ్ళీ రమ్మంటే రాలేదు, అందుకని నేను ఇలాగే వెళ్తున్నాను కదా వచ్చాను చెక్ చేద్దామని అని డాక్టర్ అంటే అప్పుడే మా అమ్మాయిని కాపాడిన దేవత మీరు అని అంటూ అందరూ పొగిడేస్తూ ఉంటారు పద్మాక్షి వాళ్ళ అమ్మ వాళ్ళు. ఇంకా అప్పుడే పద్మాక్షి అంటుంది సహస్ర నీకు చెక్ చేస్తాననింది కదా చెక్ చేయించుకోపో అంటే రండి డాక్టర్ అని సహస్ర లోపలికి తీసుకెళ్తుంది డాక్టర్ని. ఏంటి ఇలా వచ్చావు, నేను ఇలా రావటమేనా, నేను చెప్పా కదా డబ్బులు ఇస్తానని సహస్ర అంటే మీరు ఇస్తానన్నారు కానీ నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకనే వచ్చేసాను అంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వచ్చేస్తావా, ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఏంటి అంటే అవన్నీ నాకు తెలియదు మేడం, డబ్బు ఎంతటి వారినైనా అది చేసేస్తుంది, మీలాగా నేను వేరే వాళ్ళకి మాట ఇచ్చేసాను డబ్బులు ఇవ్వాలి కదా అని డాక్టర్ అంటుంది. సరేలే ఇస్తాను అనేసి డబ్బులు ఇచ్చేస్తుంది. కావాలంటే చూసుకో లెక్క పెట్టుకో అంటే నమ్మకం ఉంది అంటే నమ్మకం ఉంటే ఇక్కడ దాకా వచ్చేదానివే కాదు అని సహస్ర అంటుంది. సరేలే వెళ్తాను అని వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి అందరికీ కాఫీలు ఇచ్చి ఇలా వస్తూ ఉంటుంది. సడన్గా ఆవిడకి తగిలితే ఇంకా సూట్ కేసు కింద పడి ఓపెన్ అయిపోతుంది. మొత్తం డబ్బులన్నీ కింద పడిపోతాయి. అవి చూసి అందరూ షాక్ అవుతారు. ఎవరికి ఏం తెలియదు కదా. ఇంకా అప్పుడే సహస్ర చాలా టెన్షన్ పడుతూ అమ్మో ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ అలా చూస్తూ భయపడుతూ అన్ని డబ్బులన్నీ మళ్ళీ సూట్ కేసులో వేసుకుంటూ ఉంటుంది. సహస్ర చూసి లక్ష్మిని కొడుతుంది. కొట్టి ఏంటి చూసుకోవాలి కదా అని
కోపంగా కొట్టేసరికి విహారీ అంటాడు, సహస్ర ఒక్క నిమిషం, లక్ష్మి కొట్టడం పక్కన పెడితే అసలు ఈ డాక్టర్కి ఇన్ని డబ్బులేంటి అని అంటే యమున అంటుంది, అవునమ్మా డాక్టర్ ఇందాక వచ్చేటప్పుడు కూడా ఖాళీగానే వచ్చింది, అసలు పైకి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళింది, ఇప్పుడేంటి ఇన్ని డబ్బులతో అని అంటూ యమున అంటుంది. అప్పుడే పద్మాక్షి అలా చూస్తూ ఉంటుంది సహస్రని. సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చెప్పాలని ఇదా వాళ్ళ అమ్మని చూస్తూ భయపడుతూ ఉంటే అప్పుడే పద్మాక్షి అర్థం చేసుకుంటుంది. ఇక వెంటనే ఏదో చెప్పబోతూ ఉంటుంది సహస్ర. అలా కంగారు పడతావేంటే, నేనే కదా డాక్టర్కి డబ్బులు చెప్పాను అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇవ్వమని చెప్పటం ఏంటత్తా అని విహారీ అంటే, అవును తనకి హాస్పిటల్కి ఏదో డొనేట్ చేద్దామని, నా కూతుర్ని కాపాడింది కదా అందుకని హాస్పిటల్కి డొనేట్ చేద్దామని ఇచ్చాను నేను అని అంటూ ఉంటే, అవునా మరీ లక్షల్లో ఉన్నట్టున్నాయి అని అంబిక అంటే, అవును లక్షల్లోనే, మన స్టేటస్కి ఆ మాత్రం ఇవ్వాలి కదా అని పద్మాక్షి అంటుంది. ఇంకా మీది చాలా గొప్ప హృదయం వదిన అని యమున అంటుంది. ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తారు. విహారీ అంటాడు, సరే డాక్టర్ మీకు మీ క్యాంప్కి ఇంకా నేను డబ్బులు డొనేట్ చేస్తాను అని విహారీ అంటే, అలాగే అని డాక్టర్ అంటే, ఇంకా వద్దు బావా ఇంకా సరిపోతాయి తనకి అని అంటూ శాస్త్ర అంటుంది. అలా అనేసరికి ఓకే విహారీ గారు, ఓకే నేను వెళ్ళొస్తాను, నాకు క్లినిక్కి టైం అవుతుంది అని వెళ్ళిపోతుంది డాక్టర్. తను వెళ్ళిపోగానే ఇంకా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.